హరి రమాదేవి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాయకురాలు. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈరోజు దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పైనటువంటి దాడిని ఎలా చూస్తారు మీరు? ఒకటండి, ఇప్పుడు ఏదైనా ప్రజాస్వామ్యంలో మనం పోట్లాడడానికి అన్ని రకాల హక్కులు మనకి ఇచ్చిర్రు. కానీ ఈ భౌతిక దాడులు అంటే తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎలా చూస్తారండి, ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ వ్యక్తులైనా కానివ్వండి, ఇది మాత్రం సమాజం అయితే ఎప్పుడు హర్షించదండి. ఇదైతే ఇలాంటి మార్గంలో ఎవరు కూడా పోకూడదని అందరం కూడా కోరుకుంటాం. దీన్ని తీవ్రంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరైనా కూడా ప్రజాక్షేత్రంలో గెలవడానికి ప్రయత్నం చేయాలి, ప్రజల మద్దతు కోరుకోవాలి. కానీ ఈ విధంగా వేరే అడ్డదారుల మార్గంగా పోతూ ఏదో బెదిరింపులు చేయడము, లేకుంటే దగ్గర దాకా వెళ్ళి షేకాడ్ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ విధంగా మరి పొడవడం అనేది చాలా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు తప్పకుండా దీన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది. ఇలాంటి ఎవరి మీద కూడా, ఏ పార్టీ కానివ్వండి, ఏ వ్యక్తుల మీద, ఏ అభ్యర్థుల మీద కానివ్వండి, ఏ నాయకుల మీద కానివ్వండి జరగొద్దని మేము కోరుకుంటున్నాం.